రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తాను చంద్రబాబు నాయుడుతో చెప్పి ఆపించేశానంటూ నిన్న తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రాయలసీమ ప్రాంత వాసులకు ఆగ్రహాన్ని రప్పిస్తూ ఉన్నాయి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో మౌనం దాల్చడం వెనుక రాయలసీమ వాసులంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణకు తాకట్టు పెట్టడం ఏంటంటూ ఇప్పటికే ఈ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈరోజు రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందనే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు స్పష్టమైన ప్రకటన చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, ఏదో యథాలాపంగా చెప్పింది కూడా కాదు, ఒక అవగాహనతోనే చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను నేను చెప్పి ఆపిచ్చేశాను, నా మీద ఉన్న గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. రాయలసీమలో జరుగుతున్న ప్రాజెక్టులని ఆపేస్తేనే నేను ఇతర మీ చర్చలు జరుపుతానంటే అప్పుడు దారికి వచ్చినారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అది ఒక రాష్ట్ర అసెంబ్లీలో చేశారు, ప్రైవేట్ టాక్లో కాదు, రికార్డెడ్గా చేశారు. అంటే నిజమా అబద్ధమా తేల్చాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి యొక్క స్పందన బట్టి ఉంటుంది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించకపోతే ఆయన చెప్పింది నిజం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ మా డిమాండ్ చంద్రబాబు గారు స్పందించాలి, ఇది మొదటి అంశం. రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన చూసినప్పుడు ఒక ఆందోళన కలిగిస్తుంది. ఇది రాష్ట్ర హక్కులపైన దాడి మాత్రమే కాదు, రాయలసీమ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కూడా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మారిన పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్నటువంటి దూరదృష్టితో కూడుకున్న నిర్ణయం. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచే రాయలసీమలో అన్ని ప్రాజెక్టులకు నీళ్లు రావాలి. పోతిరెడ్డిపాడు కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, హంద్రినివా కావచ్చు, మాల్యాల ద్వారా హెచ్ఎల్సి కావచ్చు, లేకపోతే హంద్రినివా, ఇవన్నీ ప్రాజెక్టులకి మనకు శ్రీశైలం బ్యాక్ వాటర్. కాబట్టి ఆ బ్యాక్ వాటర్ అన్నది వరద కాలం తగ్గిపోతా ఉంది, వరదలు బాగుంటున్నాయి. శ్రీశైలం డ్యామ్ యొక్క నిల్వ సామర్థ్యం 150-170 టీఎంసీ పడిపోయింది. ఈ పరిస్థితుల్లో వరదలు వచ్చినప్పుడు గాలేరు నగర్కి, హంద్రినివాకి, తెలుగుగంగ వాటిని నీళ్లు తీసుకునే ఎసులుబాటు కోసం దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు 7,000 కోట్ల రూపాయలతో శరవేగంతో ఆ ప్రాజెక్టును టేకప్ చేశారు. మధ్యలో ట్రిబ్యునల్స్ లాంటివంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆ ప్రాజెక్టు అక్రమం అని చెప్పి నేరుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు స్పందించదు? పదే అక్రమ ప్రాజెక్ట్ అని ఒక ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అన్నప్పుడు కాదు మా రైట్ అని చెప్పాల్సిన ప్రభుత్వం గౌరవంగా ఉంటే వాళ్ళకి బలం చేకూర్చినట్టు అవుతుంది. 1.5 month బ్యాకే జగన్మోహన్ రెడ్డి గారు సావధానంగా ఒక లెటర్ రాశాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి. ఎందుకంటే కృష్ణానదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కి 520 టీఎంసీల హక్కు ఉంది, తెలంగాణకి 299 టీఎంసీల హక్కు మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రత్యేక ట్రిబ్యునల్ వేసి పునఃసమీక్ష చేసి 70% వాళ్ళకి ఇవ్వాలట, ఆంధ్రప్రదేశ్కి 30% ఇవ్వండి సరిపోతుందని చెప్పి వాదన తీసుకొస్తున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం అలవ్ చేసింది. అసలు వాదన అలవ్ చేయడమే తప్పని జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రిబ్యునల్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఒకసారి నీటి కేటాయింపులు జరిగిన తర్వాత దాన్ని మార్చే అధికారం లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఎందుకు తంటాలు తెస్తారు, కాబట్టి ఇది మా హక్కుతో సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉంది. దాన్ని బలంగా వాదించి ఆ ట్రిబ్యునల్ని రద్దు చేయాలి. అసలు సమీక్ష చేయడానికి అధికారం లేదు, అదనపు నీళ్లు కేటాయించచ్చే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో నీటి కేటాయింపులో మార్పులు చేయకూడదు. కానీ తెలంగాణ వాదన బలం చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునింది. దీన్ని ప్రశ్నించాల్సిన సర్కారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో మీరే ఉండి రాష్ట్రంలో ఉన్నారు, ఎందుకు అలవ్ చేశారు? సుప్రీంకోర్టులో పోరాడాలి కదా, ఇది మొదటి అంశం. ఆ పోరాటంలో మనం వీక్ కావడం వల్ల ఆయన అలుసుగా తీసుకున్నాడు. అసలు దీన్ని ట్రిబ్యునల్ని యాక్సెప్ట్ చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా యాక్సెప్ట్ చేయడం, దాని గురించి ప్రత్యేకించి పట్టించుకోకపోవడం వల్ల ఇంకా మనం ఏం చేసినా చెల్లిపోతుందనే ధోరణితో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఎంత సాహసం అంటే 520 టీఎంసీల హక్కుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని 299 టీఎంసీలోనే బెదిరిస్తున్నాడు. అసలు హక్కు మనకి ఎక్కువ ఉంది, ఆయన తక్కువ హక్కునే బెదిరిస్తాడు. పైపిచ్చు రాయలసీమ నీటి ప్రాజెక్టుల పైన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రకటన అత్యంత అభ్యంతరకరమైంది. ఎందుకంటే రాయలసీమ నీటి సంబంధించి హెచ్ఎల్సీకి కానీ, ఎల్ఎల్సీకి కానీ, పోతిరెడ్డిపాడుకి కానీ, తెలుగుగంగకు కానీ, ఎస్ఆర్పిసికి కానీ, గుండ్రేవులకు కానీ ఈ ప్రాజెక్టులన్నికి 132.5 టీఎంసీల నికర జలాల వాటా ఉంది. ఈ నీళ్లను తీసుకునే హక్కు రాయలసీమ ప్రజలకు ఉంది. తుంగభద్ర కృష్ణానది పైన, కృష్ణకు ఉపనది తుంగభద్ర, కాబట్టి శ్రీశైలం ఎగువ భాగాన్ని నుంచి నీళ్లు తీసుకునే రైట్ రాయలసీమకు ఉంది. కానీ ఏ హక్కు లేని రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, ఏ హక్కు లేని దిండు పథకాన్ని నేను తీసుకుంటాను, హక్కున్న ప్రాంతాన్ని అక్రమ ప్రాజెక్టులు అంటాడు. ఈ మాట పదే ఎందుకు తెలంగాణ నుంచి అంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ నుంచి స్పందన లేదు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తే వాళ్ళు భయపడతారు. అలా కాకుండా మౌనంగా ఉంటే దాని అర్థంగీకారంగా మాట్లాడి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తీసుకునే హక్కు రాయలసీమకు ఉంది. దాని అభ్యంతరం చెప్పే అధికారం వాళ్ళకి లేదు. ఇంకొక ప్రకటన మాకు ఆందోళన కలిగిస్తుంది ఏంటంటే, ఇవన్నీ ఆపేస్తేనే మేము చర్చలు జరుపుతామని చెప్పి కండిషన్ పెట్టాను అని రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా అసెంబ్లీలో ఏ ధైర్యంతో మాట్లాడాయన? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్లిప్తత దృష్టిలో పెట్టుకుని మాట్లాడుంటాడు. ఇప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఏమవుతుంది రాయలసీమ పరిస్థితి అనేది ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమ ప్రాజెక్టులన్నీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటనను ప్రైమరీగా మేము విశ్వసించట్లేదు. ఎప్పుడు విశ్వసించమంటే చంద్రబాబు గారు బహిరంగ స్పందించి ఆయనది వ్యక్తిగత అభిప్రాయం, నో మేము నిలబడతామని చెప్పేంత వరకు మిమ్మల్ని అనుమానించాం. మీరు నిలబడకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమని భావించాల్సి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమనుకోవాలన్నా మీరు నిలబడతారా అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాగార్జున సాగర్ రైట్ బ్రాంచ్ కెనాల్ని మన పరిధిలోకి తీసుకోవడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు తీసుకొచ్చారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో 800 పై అడుగులు మేము కొడతామన్నారు తెలంగాణ వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. దీని పరిష్కారంగా మేము కూడా 800 నుంచి 3 టీఎంసీలు తీసుకుంటామని నిలబడ్డాడు. అందువల్ల ఆగింది అది. కాబట్టి రాష్ట్ర హక్కుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫరంగా వ్యవహరించారు. ఆయన సాధించుకున్న హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళకుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ చేయకపోతే పోతిరెడ్డిపాడుకి నీళ్లు రావు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సిద్ధేశ్వరం లాంటి ఎగువ బాగా నీళ్లు తీసుకునే ఏర్పాట్లు చేయకపోతే అంద్రినివాకు నీళ్లు రావు. చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, తిరుపతికి నీళ్ళు ఇస్తాను, కుప్పంకి ఎట్ట నీళ్ళు ఇస్తావు? శ్రీశైలం నుంచి ఎగువ భాగా నుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి కుప్పంకి నీళ్ళు ఎట్టిస్తావు? కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చిత్తూరు జిల్లా అవసరం, రాయలసీమ జిల్లాల అవసరం, అన్ని ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్ర అవసరాన్ని కూడా పోతిరెడ్డిపాడుతో ముడిపడి ఉంది. సో రాయలసీమలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ, బీజేపీ ఎమ్మెల్యేలందరూ, అన్ని రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ని పక్కన పెట్టి ఈ విషయంలో స్పందించాలి. స్పందించకపోతే ఇదే అలుసుగా తీసుకొని రేవంత్ రెడ్డి చెలరేగిపోతాడు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వ్యవహరిస్తారు. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న మీరు ఫస్ట్ ఆ ట్రిబ్యునల్ని ఆపేవాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి. ఒక్క టీఎంసీ అదనంగా తెలంగాణకు వచ్చినా అది రాయలసీమకే నష్టము. ఎందుకంటే రాయలసీమ అదనపు నీళ్లు తీసుకోవాలని ఆశిస్తూ ఉంది. ఈ రాయలసీమకే కాదు, రాయలసీమ, నెల్లూరు, వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రకాశం జిల్లా సగానికి సగం రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఇది. కాబట్టి స్పందించకపోతే మాత్రం రాయలసీమ ప్రజలు స్పందిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పందించాలి. స్పందించే విధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు స్పందించాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు స్పందించకపోతే రేపు రాయలసీమానికి ఇది ఒక మరణ శాసనంగా మారుతుంది. అంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు స్పందించడం లేదంటే రాయలసీమకు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అనుకోవచ్చా? రాష్ట్ర హక్కులకి ఇది హానికరం. ఎందుకంటే ఈరోజు ఆయన కృష్ణానదిలో మనకు రాయలసీమకు హక్కు లేదన్నాడంటే, అంటే ఇప్పుడు 520 టీమ్స్ మనకుంటే మాకు 600 ఇచ్చేయండి, వాళ్ళకి 100 ఇమ్మంటున్నాడు. ఇచ్చేస్తే మన ప్రాజెక్టులు ఏమవుతాయి? మొత్తం నాశనం అయిపోతాయి. పైపించి తెలంగాణ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రాయలసీమ వాళ్ళు ఎప్పుడు మీకు వ్యతిరేకం కాదు. ఈరోజు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి సృష్టించింది. దిండి పథకం రాయలసీమ వాడు సృష్టించిందే. రాయలసీమ ఉద్యమం మాకు నేర్పించింది రాయలసీమ బాగుండాలి, దక్షిణ తెలంగాణ బాగుండాలని. దక్షిణ తెలంగాణలో నిర్మాణం ప్రతి ప్రాజెక్టు రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్న రాయలసీమ ముద్దుబిడ్డ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది, మీరు తెలంగాణలో ప్రారంభించింది కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి రాయలసీమ ప్రాజెక్టులని సక్రమ ప్రాజెక్టులే. అట్లా మీరు భావిస్తేనే మేము దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కూడా ఒప్పుకుంటాం. మీరు హక్కు ఉన్నటువంటి రాయలసీమ ప్రాజెక్టులు మీరు ప్రశ్నిస్తే హక్కు లేని తెలంగాణ ప్రాజెక్టులు మేము ఖచ్చితంగా వ్యతిరేకించాల్సి వస్తుంది. మా ఉద్దేశం వ్యతిరేకించాలని లేదు. ఉమ్మడి రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ, రాయలసీమ నష్టపోయింది. ఇద్దరు అన్నదమ్ముల్లాగా పరిష్కరించుకుంటే రాయలసీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు హక్కుతో ఉన్న రాయలసీమ ప్రజల్ని నిందలేస్తే హక్కు లేని మీ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తారు. అది అల్టిమేట్గా తెలంగాణ కూడా నష్టం. ఆ విషయం తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి రాయలసీమకు అన్యాయం చేసే ప్రయత్నం ఎవరు చేసినా అంగీకరించే ప్రసక్తి లేదు. దీన్ని అడ్డుకోకపోతే మాత్రం రాయలసీమకు చరిత్రలో తెలుగుదేశం పార్టీ తీరని ద్రోహం చేసిన పార్టీగా మిగిలిపోతుంది. రాయలసీమకు ఏదైతే తీరని అన్యాయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రకటనతో యొక్క టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈ అంశంపైన స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాయలసీమ మేధావుల ఫోరంకి సంబంధించిన పురుషోత్తం రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి కావాల్సిన హక్కుల వాటా కింద ఉన్నటువంటి వాటా కిందనే రాయలసీమ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం కింద నీటిని మళ్లిస్తూ ఉంటే అడ్డుకోవడం సరికాదంటున్నారు. ఈ విషయం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోతే రాయలసీమకు తీరని అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతారంటూ ఈ ప్రాంత వాసులు మండిపడుతున్నారు.